కొద్ది నిమిషాలు మరి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. మరి మత్తయి సువార్త, బుక్ ఆఫ్ మాథ్యూస్, మత్తయి సువార్త 14వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 14, 22 వచనం నుంచి 33 వచనాల దాకా చదువుకున్నాను. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశాను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికా దోణిలో దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి ఎద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని నేనే, భయపడకూడని వారితో చెప్పగా. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకరుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప దేవా, నువ్వు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈరోజు దేవా మీ స్వరము వినాలని, మీ దగ్గర నేర్చుకోవాలని ఆశ కలిగి మేము వచ్చాము దేవా. మరి ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తిపరుస్తారన్నారు. మీరు మాట తప్పని మహోన్నతుడు, మాలో ఏముందో సమస్తాన్ని ఎరిగిన మహోన్నతుడు. మా జీవితకాలం ఎంతుందో అది కూడా మీకు తెలుసు. మీకు తెలియనిది ఒక్కటి కూడా లేదు, మీకు అసాధ్యమైనది ఒక్కటి కూడా లేదు. మరి ఈరోజు దేవా మీ సన్నిధానంలో ఏక శరీరముగా నిస్సంగముగా కూడుకున్నాము. మీ వాక్యాన్ని మాకు పంపించింది. మీరు ఇచ్చిన వాగ్దానం, మీ నోట్ల మాట ఉంచుతానన్నావు. పరిశుద్ధాత్మగా మేమందరం మీ వైపు చూస్తున్నాం. దిగరండి, ఈ వాక్యాన్ని మీరు అభిషేకించండి. మీరే నాతో మాతో మాట్లాడమని, ముందున్న సమయాన్ని మీరు దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ 28th వర్స్లో పేతురు, ప్రభువా నీవైతే నేల మీద నేను చదవ 28 పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెలుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. పేతురు దోణి దిగి యేసు వద్దకు వెలుటకు నీళ్ళ మీద నడిచెను గాని. ఈరోజు ఆ గాని ఏంటో మన జీవితానికి. ఇక్కడ పేతురు ఒక శిష్యుడు, దేవుడు అభిషేకించిన శిష్యుడు. ఇక్కడ దేవుడు ఒక స్పష్టమైన రెవల్యూషన్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుడు చేసిన మొదటి ఆశ్చర్య కార్యము ఆ వివాహంలో నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు. నీళ్ళు చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. శరీరానికి నీళ్ళు కావాలా, లేకపోతే దాహం అయితే మనము నీళ్ళని ఆశపడతాము. ఒక విశ్వాసి ఆయన జీవితంలో రక్షణ పొందిన తర్వాత దేవుని వాక్యానిపై ఆసక్తి కలిగి జీవించాలి. దేవుని వాక్యమే, కానీ ఈ వాక్యము నీ జీవితంలో, నా జీవితంలో జీవముగా అది ఐక్యలో ఉండాలంటే, మరణమైన స్థితిలో ఉండకుండా దేవుని వాక్యములో ఉన్న వెలుగు సత్యము మనలో ఉండాలంటే వాక్యాన్ని మనము ప్రేమించాలి. వాక్యము ఎవరో కాదు, అది యేసయ్య. యోహాను మొదటి పత్రిక బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 1 మొదటి అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. చాలా ప్రాముఖ్యంగా శ్రద్ధగా విందాం. ఎందుకంటే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చాలా ప్రాముఖ్యమైనది. రోజు ఇక్కడ ఒకటి మనం అనుకుంటాం వ్యక్తిగతంగా, నేను కూడా చాలాసార్లు కూడా, దేవా ఈ పరిస్థితి నాకెందుకు, ఈ పరిస్థితి రాకపోతే
బాగుంటుంది అని మనం అనుకుంటాం. కానీ ఒకటి స్పష్టంగా దేవుడు మనతో ప్రతి పరిస్థితి మన జీవితాల్లో దేవుడు అంటే అలౌ చేస్తాడు. ఎందుకు అంటే ఆయన నేర్పించడానికి, ఆయన శక్తి చూపించడానికి, మనం సరి చేయడానికి ఎన్నో ఉంటాయి దేవుని ప్రణాళిక మన జీవితాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు, ప్రార్థన చేశాడు, దాని తర్వాత శిష్యులు పంపించేశాడు. ఇక్కడ శ్రద్ధగా వినాల 25వ వచనంలో రాత్రి 4 ఆయన సముద్రము మీద నడుచుచు వారి ఇక్కడ రాత్రి ఎందుకు రావాలా దేవుడు? వాళ్ళని ఎందుకు ఆ తోళ్ళు వెళ్ళమంటాడు తెలీదా? అన్నీ తెలుసు. రాత్రి అనగా చీకటి, అంత వెలుగు కనపడదు సరిగా రాత్రి. ఆ రాత్రి వెలుగు ఈయన నడవడం అంటే దేవుడు ఎందుకు వచ్చాడండి భూమిలో? అంటే భూమి మీద దేవుడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మార్గం అనగా దేవుని మార్గంలో ఏ రీతిగా మనము జీవించాలో దేవుడు నేర్పిస్తున్నాడు. ఇక్కడ రాత్రి వేళ మన జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితులు ఏ రీతిగా ఉంటాయంటే చీకటి, మనకి ఏమి కూడా కనపడదు. దేవుడు నన్ను కొంచెం బయటికి తీసుకొని వస్తాడా? దేవునికి సాధ్యమేనా? లేకపోతే చీకటి నా జీవితము, ఆ పరిస్థితుల్లో కూడా మనము వెళ్తాం. అందుకొరకే యోహాను 16వ అధ్యాయం 33వ వచనం, జాన్ ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 16 వర్స్ 33 నేర్పిస్తున్న శిష్యులకు ఒక చాలా ప్రాముఖ్యమైన విషయము. మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుతున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. అంటే లోకము మనకు శ్రమ. ఇక్కడ చీకటి మీద నడుస్తున్న రాత్రి మీద దేవుడు నడుస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ఆ చీకట్లో నడుస్తున్నా అంటే థ్యాంక్ యూ. మన కళ్ళకు ఆ పరిస్థితి కష్టంగా కనబడవచ్చు, మార్గము లేదు, ఇంకా అన్ని దేవుడు మూసేశాడని అనుకోవచ్చు. ఎక్కడైతే నీకు కనబడతలేదు దేవుడు అక్కడ ఉన్నాడు. అందుకోకే నేను నిన్ను విడవను. అది మనం రిసీవ్ చేసుకొని ఏ రీతిగా అయితే లోకము వైపు చూస్తూ వారు చెప్పిన మాటలు మనం ఎంత శ్రద్ధగా వింటామో, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఇది చాలా రిలేషన్షిప్గా సంబంధాలలో మనం అంటే ఈ లోక సంబంధాలు ఎట్లయిపోయినాయి అంటే నిజంగా అవసరం ఉంటే వారితో సంబంధం, కష్టం ఉంటే పారిపోవడం, అది సంబంధం. సంఘాల్లో కూడా ఆ రీతిగా నిలబడే తత్వం లేదు. ఎందుకు చెప్తాను? యేసుతో కూడా మనం ఏ రీతి సంబంధం కలిగి ఉన్నామో అది కూడా చాలా ప్రాముఖ్యమైనది. నేను తండ్రి తండ్రి అని పిలుస్తూ నేను పొందు దేవుని బలాన్ని నమ్మకపోతే ఆయన నేను గాయపరుస్తున్నాను. ఆయన కార్చినది ఆయన పరిశుద్ధమైన రక్తము కలువరిస్తుంది. ఎందుకంటే ప్రేమిస్తేనే కదా మరణించడానికి తెగించిన యేసయ్య మన కోసము కలువరిలో ప్రతి పాపము శాపాన్ని నాశనము చేసి నిత్య జీవాన్ని దయచేసిన మహోన్నతుడు మన హృదయంలో పరిశుద్ధాత్మ వలె ఉన్నాడు. మరి ఈరోజు అంటున్నాడు, ఏ పరిస్థితుల్లోనూ ఉన్నా థ్యాంక్ యూ గాడ్, నా వైపు నువ్వు చూసినట్లయితే తప్పకుండా చీకటిని వెలుగుగా మార్చేస్తాడు. యు మస్ట్ లుక్ టు గాడ్. దేవుని వైపు చూడాలి. ఈ నాలుక గుర్తుపెట్టుకోండి, నాకు చాలా నేర్పించింది. ఈ నాలుకతో వ్యర్థమైన మాటలు మాట్లాడదు, నెగటివ్ మాటలు మాట్లాడదు. ఎందుకంటే ఈ నాలుకతో మనం దేవుని స్తుతిస్తాం. కోపం వచ్చినప్పుడు మన భాషలో మనము దాన్ని తిట్టుకుంటాం. సో ఇది రెండు 2 వే ఉండదు, ఓన్లీ 1 వే ఉండాలి. అది ఏం సాధన మనము చేయాలి. ఏది ఈజీ ఉండదండి, గుర్తుపెట్టుకోండి. దేవునితో నడవాలా అని ఆశ ఉన్నప్పుడు అది ఈజీ కాదు. కానీ ఎప్పుడైతే ఆయన మీద పరిశుద్ధాత్మ మీద ఆనుకున్నప్పుడు ఆయన మనకు సాయం ఇస్తాడు, సాయం చేస్తాడు, ఎలా మనం జయించగలం. కానీ మనకు ఆశ ఉండాలి. మరి ఇక్కడ పేతురు చూశాడు దేవుని నడవడాన్ని. అప్పుడు ఏమన్నాడంటే, దేవా అది నీవైతే నేను కూడా నీ మీద నడుస్తాను. అదొక పాయింట్. ఇప్పుడు యోహాను కొన్ని స్పష్టంగా దేవుడు వచనాలు చూపి యోహాను 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాము. జాన్ చాప్టర్ 3 వర్స్ 5. ఇక్కడ యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించుటనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీకు నిశ్చయంగా చెప్పుచున్నాను. నీటి మూలముగాను
అంటే మనం ఏ రీతిగా బాప్తిజం పొందామండి? నీటిలో ఉంచబడి మనము తిరిగి మనం లేసాము. అంటే దేవుడు ఏం కోరుతున్నాడంటే ఈరోజు నీటి అనగా దేవుని వాక్యములో మనము ఉదక స్నానం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని గౌరవిస్తూ దేవుడు ఏది చెప్తుంటే అది చేసేటప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు. దీవించే దేవుడే, అది నో డౌట్. కానీ మనం ఆయన వాక్యానికి స్థానం ఇస్తున్నామా, చోటిస్తున్నామో కూడా చూస్తున్నాడు. అందుకొరకే ఎఫెసీయులకు రాసిన పత్రిక దాంట్లో 5వ అధ్యాయం ది బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 5 27వ వచనాన్ని మనం చదువుకుందాం. థ్యాంక్ యూ జీసస్. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మరకైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. అంటే దేనితో ఆయన పరిశుద్ధపరుస్తామని? వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి. అంటే వాక్యము లేకపోతే మన జీవితంలో దేవుడి కార్యాలు కూడా దేవుడు పని చేయలేడు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటాం దేవా నీకు స్తోత్రము, ఎంత స్తుతి ఆరాధన అర్పించినా, ఎంత ప్రార్థించినా దేవుడు చూసేది నా హృదయము, మన హృదయము. అందుకోకే ఇప్పుడు నేను నా కుమారుడిని చిన్నోడు వాడు చేపట్టుకొని పోదాం నడవాలంటే పప్పాన్ని నడవని వాడు మొండికి వేస్తూ ఉంటే ఒక దెబ్బ కొట్టి మనం తీసుకొని వెళ్తాం. అదే వాడు కొంచెం పెద్దగైనప్పుడు వింటాడు మాట. ఇక్కడ గమనించాలి, మనం దేంట్లో ఎదుగుతున్నాము? రక్షణ పొందిన తర్వాత క్రీస్తులో ఎదుగుతున్నామా, లోక ఆచార్యాలు ఎదుగుతున్నామా? అది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనం ఏ రీతిగా చూస్తాము దేవుని వాక్యాన్ని, మన పిల్లలు కూడా ఆ రీతిగానే చూస్తారు. శ్రద్ధ లేదంటే పిల్లలు కూడా ఏమనుకుంటారు? ఎందుకు ఇంపార్టెంట్ అంటే దేవుడు చెప్తున్నాడు, నా నుండి వేరై మీరు ఏమీ కూడా చేయలేరు. కనిపిస్తున్నాడంటే మనకి యేసయ్య కనిపిస్తాడు. ఆయన వాక్యం చదువుతున్నప్పుడు యోహాను 6:63 శిష్యులతో మాట్లాడుతూ ప్రతి విశ్వాసి బాలుని వలె కాకుండా ఆ స్థితిలో ఆయన జీవితం అంతా జీవించకుండా ఒక ఒక మంచి బలమైన సోల్జర్గా మారాలని ఆశపడుతున్నాను. చదవమ్మా. శరీరం కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. అంటే నేను చెప్పిన మాటలు ఆత్మై జీవమై ఉన్నాయి. ఏ రీతిగా శరీరానికి ఎంతో ఫుడ్ మనం తీసుకుంటామో అది కూడా వెరీ డయట్ కాన్షియస్. కొలెస్ట్రాల్ ఉందా ఎక్కువ లేదా, అది ఇంకా విటమిన్స్ ఉన్నాయా, ఇంకా దానికి రీసెర్చ్ మనం చాలా బాగా చేస్తాం. ఇది తింటే ఇదన్నా. మరి దేవుడి వాక్యం తినకపోతే ఆత్మ చనిపోయిన స్థితిలో ఉంటుంది. దేవుని నామాన్ని ఎరుగుట అదొక్కటే కాదండి. అందరి లోకమంతా తెలుసు యేసయ్య పేరు. కానీ మన జీవితాల్లో యేసయ్య మన రక్షకుడై మనము ఆయన వాక్యానికి లోబడుతూ జీవిస్తున్నప్పుడు అప్పుడు మనలో అభిషేకము, అప్పుడు మనలో ధైర్యము, ఇతరులతో ఏ రీతిగా మాట్లాడటం అన్నీ కూడా దేవుడు సరి చేసుకుంటా. నువ్వు బ్రతుకు కాలం అంతా దేవుడు పనిచేస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఆలోచించదు ఈ సంవత్సరం అయిపోతే దేవుడు నన్ను చెప్తూనే ఉంటాడు. మనం చనిపోయే ముందు కూడా దేవుడు చెప్తాడు. ఈరోజు పేతురుతో మాట్లాడుతున్న మాట మనతో మాట్లాడుతున్నాం. ఇక్కడ వస్తాము మత్తయి సువార్త వచ్చేసాం 14th చాప్టర్కి వచ్చినప్పుడు ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ శ్రద్ధగా విందాం. ఇక్కడ ఆయన రమ్మని అనగా పేతురు దోణి దిగి యేసునందు వెలుటకు నీళ్ళ మీద నడిచెను గాని. స్టార్ట్ చేశాడండి పేతురు. స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ఏం చూడడం ఆరంభించాడంటే గాలిని చూచి భయపడి మునిగి పోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు. ఇంకా భయం వచ్చేసింది. నేను మునిగిపోతానేమో. యేసయ్యను చూస్తున్నాడు, కళ్ళతో చూస్తున్నాడు. అంటే యేసయ్యను చూస్తూ నేను కూడా నడుస్తాను ఆశ ఉంది. కానీ ఆయనకి ఇక్కడ ఏంటంటే ఆయన శక్తి మీద ఆధారపడినాడు పేతురు. యేసయ్య నడిచాడు కదా, నేను నడుస్తాను దిగిండు. కానీ
థ్యాంక్ యూ లార్డ్. అడగలే దేవా నేను కూడా నీలాగా నడిచే కృపను నాకు దయచేయి. దర్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆస్తిలో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అని చూసి నాకు ఏమైపోయిందంటే ఇప్పుడు ఆయన స్ట్రెంగ్త్ మీద ఇప్పుడు నీళ్ళంతా లోతుకున్నాయి కళ్ళు చూసు దేవుడితో నడిచేటప్పుడు దేవుడు మనకు రక్షకుడై ఉంటాడు, మనకు జ్ఞానమై ఉంటాడు, ఏ రీతిగా మనం ఏ పని చేయాలో నేర్పిస్తాడు. చిన్న దాంట్లో కూడా నేర్పిస్తాడండి. ఇఫ్ యు ఆర్ విల్లింగ్, మనకి ఇష్టమైతే. ఇష్టం లేకపోతే మొండి స్వభావము, నువ్వేందేమో నాకు చెప్తావు అని మనం ఆలోచిస్తామంటే మెయిన్ వైర్ కట్ అయిపోతుంది. కృప ఉంటుంది, బ్రతుకుతావు మనిషిగా, కానీ క్రీస్తు కుమారుడుగా కుమార్తెగా నువ్వు ఆయన్ని సంతోష పెట్టాలి. అది సర్వసత్యం అండి. బ్రతుకుతాం, లోకం కూడా బ్రతుకుంటుందండి. ఏసేను వాళ్ళు నమ్మరు, బ్రతుకుతున్నారు మంచిగా, కానీ నిత్య జీవము వారికి ఉండదు. మనకు ఆ నిత్య జీవం ఉంటుంది. అంటే విశ్వాసీ జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా మనం వాక్యాన్ని మన ఆధారంగా చేసుకున్నట్లయితే మనం ఏ పరిస్థితిని కూడా జయించగలము. అందుకోతే మత్తయి సువార్త గ్రంథం 7వ అధ్యాయం, బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 7 24-27 వచనాలు చదువుకున్నాం. యేసయ్య చూస్తాను. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. మరి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. అంటే మా దేవుని స్వరాన్ని విన్న తర్వాత, దేవుని వాక్యాన్ని మనం విన్న తర్వాత అది ఏ వైఖరి మనం చేస్తున్నాము దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ ఎవరైతే ఆయన మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు బండ మీద, అంటే క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టుకుంటాడంట. ఇది కట్టుకునే ప్రాసెస్ ఇట్లా మనం లోకంలో ఒక ఇల్లు కట్టాలంటే మేబీ 6 months 1 year, పెద్ద బిల్డింగ్ అయితే ఇంకా టైం అవుతుంది. కానీ మనము థ్యాంక్ యూ లార్డ్, యేసు మందిరంగా కట్టబడాలంటే మన జీవితకాలం అంతా సరిపోదు. నీవు మందిరమై ఉన్నావని నువ్వు ఎరుగువా అని పౌలు భక్తుడు అన్నప్పుడు మనతో అంటున్నాడు. అది ఏమన్నాడు దేవుడు? ఆయన చేయి ప్రతివాడు బండ మీద ఆయన బుద్ధి మంతుని పోలి ఉండును, బుద్ధి కలిగి జీవించేవాడు. సేమ్ ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. దేవుడు వాక్యం విన్నాక తర్వాత వారి ఇసుక మీద, అంటే లోకము మీద వారు కట్టుకుంటారు. ఇక్కడ గమనించాలి ఏంటంటే వాన కురిసిన, వరదలు వచ్చిన, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన, అంటే ఈ పరిస్థితులు ప్రతి వ్యక్తికి వస్తాయి. థ్యాంక్ యూ. క్రీస్తులో ఉన్న వారికి ఎవరు నిలబడగలుగుతారంటే ఎవరైతే బండ మీద వారి ఇల్లు కట్టుకుంటారో. బండ అనగా క్రీస్తు, క్రీస్తు అనగా వాక్యం. ఆ వాక్యం అనే బండ మనం నెగ్లెక్ట్ చేస్తే మన జీవితం అంతా జీవిస్తాం. కానీ నిజమైన ఆశీర్వాదము దేవుడు ఎందుకు నిన్ను ఈ లోకంలో క్రియేట్ చేశాడు, ఎందుకు పుట్టించాడో ఆ ప్రణాళిక అది జరగలేదు. ఎందుకు మనము వాక్యాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. చాలా ప్రాముఖ్యమైనది. అందుకొరకే థ్యాంక్ యూ. మళ్ళీ ఎఫెసీయుల రాసిన పత్రిక వెళ్దామమ్మా. ఎఫెసియన్స్ చాప్టర్ 6 13-17 వచనాలు చదువుకుందాం. కొన్ని వచనాలు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన స్పష్టంగా మనం నేర్చుకొని మన జీవితాన్ని దేవుని వాక్యముపై మనం కట్టుకుందాం. అందుచేతను మీరు ఆపత్తినమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలకనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధమైన ఇక్కడ మీ నడుములకు సత్యమును దట్టి కట్టు. ఈ సత్యం అంటే ఏంటిది? వాక్యమే. ఈ వాక్య సారాంశమే సత్యమని యోహాను 17:17 రాయబడి చదవాలి. సేమ్ సత్యము దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడుడి. సిద్ధ మనస్సు అనగా
దేవుని పనిలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, సంతోషముతో ఎవర్ రెడీ బ్యాటరీ లాగా మనము ఉండాలి. సిద్ధ మనసు. పరిస్థితులు ఉన్నప్పుడు నేను హల్లెలూయా స్తోత్రం చెప్పి, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు టెస్ట్ చేస్తున్నప్పుడు ఏది అలౌ చేసినా మన లిమిట్ ఏదో దేవుడికి తెలుసు, ఎంత తీసుకోగలమో ఆయనకు తెలుసు. ప్రతి మనిషికి ఒక కొలత ఉందంట దేవుడికి, ఆ మెజర్ ఆఫ్ ఫెయిత్ అని ఇంగ్లీష్. అందరికి సేమ్ విశ్వాసం ఏది, ఒక్కొక్క లెవెల్ ఇచ్చింది. ఎందుకు? వారి జీవితాల్లో ఏ పరీక్షలు వారికి వస్తే దేవుడికి ముందే తెలుసు. మరి ఇక్కడ చదువుతాము ఇంకోటి 16 చదువుకుందాం. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. దేవుని వాక్యం అంతా శక్తివంతమై ఉన్నది. నమ్మాల దేవుని వాక్యాన్ని. నేను అంటే ఇంకొకటి, మనం పలికినాక ఇమీడియట్గా కాదు, అది మన విశ్వాసాన్ని మనము రిలీజ్ చేస్తాం. అవన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు. మీరు ఎన్నిసార్లు నా వాక్యాన్ని నమ్మాడు, ఎన్నిసార్లు నా వాక్యాన్ని క్లెయిమ్ చేశాడు. క్లెయిమ్ చేయడమే కాదు, వాక్య ప్రకారము మన ఇల్లు కట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. మనం వింటున్నాము, కానీ ఎంత మనము థ్యాంక్ యూ ఇంకా దేవా నన్ను నల్లగొట్టు, నేను భయపడను దేవా, ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. ఇక్కడ ఏమవుతుందంటే కనెక్షన్. దేవుడు అంటున్నాడు, వీరు నా దగ్గరకు వస్తున్నారు కానీ వారి పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు, కానీ వాళ్ళ హృదయము నా నుంచి చాలా దూరముగా ఉన్నది. ఎక్కడుంది మన మనసు? చాలా ఇంపార్టెంట్. అందుకొరకే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదువుకుందాం మనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అందుకొరకే ప్రతి విశ్వాసి ప్రాముఖ్యమైన విషయం నేర్చుకోవాలా, వినాలా, భయభక్తులతో హృదయంలో అది భద్రపరచుకోవాలి. ఏంటంటే పౌలు భక్తుడే, నేను జీవించేది నేను కాదు కానీ క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. అది మొదటిగా మనము చేయాలి. ప్రతి విశ్వాసం నేర్పించాలి. రక్షణ పొందిన తర్వాత, నీతి బాప్తిజం పొందిన తర్వాత నా తల్లిదండ్రులు నేర్పించిన ఆచారాలు కాదు, నా క్రీస్తు నా పరమ తండ్రి నేర్పిస్తున్నది, అది సత్యమై నడవాలి. ఎందుకంటే దేవుడి నంబర్ 4 పెట్టి నా తల్లి, నా తండ్రి, నా భర్త, నా భార్య అన్నగా ఏసేది దాస్త పెడితే he will not be affected in your life. అన్నిట్లో ఆయనకి ప్రధానమైన ఫస్ట్ ప్లేస్ మనము ఇవ్వాలి. ఫస్ట్ గాడ్ అండ్ దెన్ రెస్ట్. ఎందుకంటే దేవుడితో మనము యథార్థంగా నడవగలిగినట్లయితే ఇతరులతో కూడా మనము యథార్థంగా సంబంధాలు మెయింటైన్ చేయవచ్చు. ఈజ్ ద ఫస్ట్ పాయింట్, ఈజ్ నాట్ ద లాస్ట్ పాయింట్. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదున్నా మనకు ఆశ ఎప్పుడు చనిపోదు. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతి విశ్వాసం ఇంకోటి నేర్చుకోవాలి ఈ వాక్యం గురించి. 1 పేతురు 2వ అధ్యాయంలో 3వ వచనాల్లో క్రొత్తగా జన్మించిన శిశువు వలె పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవల రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏ పాలనండి? దేవుని వాక్యాన్ని. అంటే ఆ వాక్యము అంటే క్రీస్తు స్వభావము నాలో మనలో నిజముగా దేవుడు చెక్కాల మనం చూడాలని ఆశపడుతున్నప్పుడు దేవుని వాక్యముతో నింపాలి. అందుకొరకే దావీదు భక్తుడు, నీ వాక్యము నా పాదములకు దీపం వెలుగై ఉన్నది. అంటే మనం అనుకుంటాము థ్యాంక్ యూ, ప్రతి మాట దేవుడు అంటున్నాడు, దేవుని నోటిలో వచ్చిన ప్రతి మాటను మనము నమ్మాలి. పేతురు చూస్తున్నాడు, నీళ్ళ మీద నడవడం స్టార్ట్ చేశాడు, కానీ ఆయన అలలను చూసి భయపడిపోయి కేకలేశారంట, యేసయ్యా నన్ను కాపాడమని. మనం కూడా ఎన్నోసార్లు థ్యాంక్యూలో ఏమనుకుంటామంటే వార్తలు విని మేబీ అవ్వాలి నాకైతే వాడు సాతాన్ని భయం ఫస్ట్ పెట్టిస్తాడు, అయితేనేమో ఒకటి నేర్చుకోవాలి మన జీవితంలో. థ్యాంక్ యూ. రోమన్ రాసిన పత్రిక ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 and verse 28 చదువుకుందాం. రోమన్ రాసిన పత్రిక 8వ అధ్యాయం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప
సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును కూడి జరుగుతున్నవని ఎరుగుతున్నాను. సమస్తం అంట ప్రతి విషయంలో మనకి ఇప్పుడు కీడుగా అనిపించిన ప్రతిది కూడా నిన్ను షేర్ చేస్తున్నాడు దేవుడు. ఒక 1-2 years అయితే వెంట తిరిగినప్పుడు నీలో ధైర్యము, నీలో దేవుని జ్ఞానము, నీలో దేవుని అభిషేకము, నీలో దేవుని నడిపింపు. చెక్కే పని ఏసీ రూమ్లో చేయడు దేవుడు. చెక్కే పని ఏసీ రూమ్లో బిల్డర్స్ తీసుకుపోయి ట్యూన్ చేస్తూ ఉంటాడు. అది కూడా నువ్వు ఎంత థ్యాంక్ యూ దేవుడిపై ఆనుకుంటావు. వద్దు దేవా గురడం స్టార్ట్ చేసే హార్ట్ గాయపడి ఆపేస్తాడు. కాబట్టి అంటే ఏది కూడా బలవంత పెట్టి దేవుడు నా దేవుడు కాదు, నేను దేవుడు అని అంటే ఒక డిక్టేర్ లాగా ఏలు పడిచాడు. లవింగ్ గాడ్, అక్కడ ఆయన ప్రేమమయుడు, కృపామయుడు, దయగలుడు, దయ కలిగిన దేవుడు, మంచి కాపరి. కానీ ఆయన పని నా జీవితంలో మన జీవితం జరగాలంటే వాక్యము మనలో ఫలభరితంగా మార్చబడాలంటే దేవుడు మనని పరిస్థితుల గుండా నడిపిస్తాడు. ఇంకొకటి చాలా ప్రాముఖ్యమైన మత్తయి సువార్త మనం చదువుకున్న 14th chapter వెళ్ళినప్పుడు అప్పుడు ఒక మాట పేతురుతో దేవుడు అంటాడు. ఎక్కడండి 31వ వచనంలో చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాడు. పేతురుతో అంటున్నాడు, శిష్యుడితో, అల్ప విశ్వాసి అంటే విశ్వాసము ఎందుకు నీకు తగ్గిందని అంటున్నాడు. అందుకొరకే ఎబ్రిల్ రాసిన పత్రిక బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 11:6 యేసయ్యని ఇలా సంతోష పెట్టగలము మన అర్పణ ద్వారా. ఇంకొకటి చాలా ప్రాముఖ్యమైనది, అక్కడ విశ్వాసముతో ఆయనని మనము సంతోష పెట్టగలము. చదవమా ఎబ్రిల్ రాసిన పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. అంటే పేతురుకి మనకు నేర్పిస్తున్నాడు మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మనము అంటే అది లూజ్ చేసుకోవద్దు, ధైర్యంగా ఉండాలి. థ్యాంక్ యూ లార్డ్. సింహం వల్లే మనము బోల్డ్గా ఉండాలి. ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది. విశ్వాసం ఒక వర్డ్ కాదండి. విశ్వాసం అంటే మన జీవిత యాత్ర. విశ్వాసం అంటే ఒక వర్డ్ కాదు. నువ్వు బ్రతుకు కాలం అన్ని దినములో దేవుని వాక్యాన్ని నువ్వు ఎంత గౌరవిస్తే, దేవుని సన్నిధిని నువ్వు ఎంత ప్రేమిస్తే, దేవుని పరిశుద్ధులను నువ్వు నమ్మినట్లయితే, దేవునికి థ్యాంక్ యూ మహిమ ఎంత చెందాలో మన జీవితాల్లో మనము మన జీవితాల ద్వారా మనం ఇచ్చినట్లయితే ప్రతి విషయములో థ్యాంక్ యూ నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా కాదన్నాడు. ఈజ్ వెరీ మైండ్ఫుల్. గుర్తుపెట్టుకోండి, మనం దీవించడానికి దేవునికి సమయం పట్టదు, కానీ ఆశీర్వాదం పొందడానికి ఆయన వాక్యము మన హృదయంలో ఉండాలి. అందుకొరకే దేవుని సైన్యములో అందరినీ కూడా చేర్చుకోడు. ఇది జడ్జెస్ కదా, న్యాయాధిపతులు 7వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు చదువుకుందాం. జడ్జెస్ బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 7 4-7 చదువుకుందాం. అంటే వాక్యము ఎంత ప్రాముఖ్యమైనదో దేవుడు చూస్తున్నాడు మన జీవితాల్లో. యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ఇతడు నీతో కూడా పోవాలనని నేను ఎవరి గురించి చెప్పుదునో వాడు నీతో పోవలను. ఇతడు నీతో పోకూడదని ఎవరి గురించి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చాను. అతడు నీళ్ళ యొద్దకు ఆ జనములు దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వాణిని, త్రాగుటకు మోకాల నుండి కృంగిన ప్రతి వాణిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చాను. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాల నుండి కృంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించెదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చాను. దేవుడు నాకు బయలుపరిచిన సత్యం దీని గురించి ఏంటంటే, అక్కడ ఉన్నది నీళ్ళే. కానీ దేవుడు ఏది చూస్తున్నాడంటే ఏ రీతిగా నీళ్ళని వారు త్రాగుతున్నారు, ఏ రీతిగా నీవు వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నావు. ఇక్కడ యుద్ధానికి వెళ్తున్నారు అని వాళ్ళకు కూడా తెలుసు, ఎందుకంటే సోల్జర్స్ కదా వాళ్ళు.
యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుడు చూస్తున్నది ఏంటంటే వాళ్ళ హృదయంలో ఉన్న విశ్వాసం. వారు ఎవరైతే చేతి నుంచి వారు నీళ్ళని రాగుతున్నారో వారిని దేవుడు చేసుకున్నారు. ఎందుకనగా శ్రద్ధతో, భయభక్తులతో, చేతులతో. వాళ్ళు కూడా ఫాస్ట్గా ఉండేసి తాగేయచ్చు. దిర్ ఇస్ నో షార్ట్ కట్. దేవుని ప్రాసెస్లో ఏది షార్ట్ కట్ ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రాసెస్, ఒక టైం ఉంటుంది అన్నిటికీ. ఎక్లియాస్టిక్స్లో, ప్రసంగిలో దేర్ ఇస్ అ టైం, ప్రతిదానికి సమయం కలిగి ఉన్నది అని దేవుడు స్పష్టంగా రాయబడింది. ఇక్కడ గిద్యోను ఆర్మీలో ఎవరైతే చేతితో నీళ్ళు తీసుకొని తాగారో వారిని దేవుడు యుద్ధానికి తీసుకొని వెళ్ళారు. అంటే ఎవరైతే వాక్యాన్ని వాళ్ళు గౌరవిస్తారు, వాక్యం ప్రకారం వారి జీవితాలని వారు జీవిస్తారు, దేవుడు వారిని ఆ ఆర్మీలో తీసుకుంటారు. ఎవరైతే వాక్యం పట్ల ఆసక్తి, ప్రేమ, భయము, అంటే మోషేని నడిపించిన దేవుడు ఎన్నోసార్లు ఎన్నో హెచ్చరికలు ఇచ్చాడు. అంటే నీవు ఎక్కడైతే నిలబడుతున్నావో అది పరిశుద్ధమైన సన్నిధి, నీ చెప్పులు తీసివేయమన్నాడు. మనతో మాట్లాడుతున్నప్పుడు హోరేబు కొండలో నువ్వు ఒక బౌండరీ పెట్టమని, ఎవ్వరు కూడా అక్కడ దాటి రావదని, వాళ్ళు చనిపోతారని. ఆ గొప్ప దేవుని మనం సేవిస్తున్నాం. ఇప్పుడు ఏమైపోయిందంటే మోడర్న్ టెక్నాలజీ వచ్చినాక ఈ జనరేషన్స్ మారుతున్నాయి. మనం దేవుణ్ణి అంటే భయపడద్దు అసలు. దేవుడు మన ఫ్రెండ్. మనం ఎట్లా చెప్తే దేవుడు అట్లా వింటాడు. ఆయన రాజు కాదు, నేను ఆయనకు రాజు. నేను ప్రార్థిస్తాను, ఆయన నాకు జవాబు ఇవ్వాలి. దేవుడు నా జ్ఞానం వాడుతా, దేవుని జ్ఞానం నాకు ఇష్టం. దేవుని జ్ఞానం అనగా మనకు ఏదైతే ఇంకా లోక మర్యాదలు కానివ్వండి, లోక తలంపులు కానివ్వండి, అవన్నీ నాశనం చేసేదే దేవుని జ్ఞానం. అందుకొరికి అతిశయించువాడు ఎవరి మీద ఏది చూసి అతిశయించాలంటే ఇర్మియా గ్రంథము, ద బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 9 verse 23 and 24. ఎవ్రీడే మనం నీళ్ళు తాగుతాం, ఎవ్రీడే మనం ఆహారాన్ని మనం తీసుకుంటాం. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ధ్యానించినట్లయితే, దేవా నాలో ఏమి ఇంకా సరి చేయాలని ఆశపడుతున్నావు, అది సరి చేయాలి మనం అడగాలి దేవుని. చదవమ్మా. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అట్టి వాటిలో నేను ఆనందిస్తాడంట దేవుడు, సంతోషపడతాడంట. అంత దీన స్థితి. వాక్యం ఏం చేస్తుందంటే మన గర్వాన్ని తీసేసి దీన మనసు. ఆ వాక్యం మనం కాపాడుతుందండి. వాక్యం మనం పోషిస్తుంది, వాక్యం మనం నడిపిస్తుంది, వాక్యం మనం సరిచేస్తుంది. వాక్యం మనలో ఉన్నట్లయితే అన్నమాట దేవుని ప్రేమ మనలో ఉన్నది. దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు దేవుని ఏ రీతిగా సంతోషపెడతామో ఆ ప్రణాళిక కలిగి మనము జీవిస్తాం. లోకం టార్గెట్ కాదండి, నేను దేవుని కోసం ఏం చేయాలి. థ్యాంక్ యూ. ఈరోజు పరిశుద్ధాత్మ దేవునితో పేతురు కానీ నడవడం స్టార్ట్ చేశాడు, కానీ అలలను చూశాడంట, భయపడిపోయాడు. మనం కూడా దేవునితో నడవాలని ఆశ కలిగి ఉన్నాం, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే బ్యాటరీ డౌన్. ఎవరికి బ్యాటరీ ఒకటి, నా దేవా నాకు మీ జ్ఞానము దయచేయండి, లోబడే తత్వమును దయచేయండి, ఇంకా ఏం నేర్చుకోవాలి, ఇంకా నువ్వు దేవుడు వెనుక అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా థ్యాంక్ యూ లార్డ్ ఆయన దృష్టి మీద పెట్టి, నా కుమారుడు నా కుమార్తె నన్ను శోధిస్తున్నాడు, నా స్వరూప్యం కావాలని అడుగుతున్నాడు, చెక్కడానికి రెడీగా ఉన్నాడంట నా కుమారుడు అని దేవుడు మనం సంతోషపెట్టాలి. అప్పుడు మనం చెక్కబడుతున్నప్పుడు మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం జీవించగలం. ఈరోజు దేవుడు అంటున్నాడు, పేతురు నీళ్ళని చూశాడు, అంటే పరిస్థితులను చూశాడు, భయపడి. మనం కూడా పరిస్థితులను చూసి భయపడినట్లయితే దేవుడు సంతోషపడి బాధపడతాడు. అరే నేను ఉన్నా కదా, థ్యాంక్ యూ లార్డ్. నీ అపవాది వాడు ఏమనుకుంటాడో నాకు ముందే తెలుసు, రేపు వాడు ఏం చేయబోతుందో నాకు ముందే తెలుసు, కానీ వాడి నడుము నేను నిలగొట్టబోతున్నాను. దేవుడు మన యుద్ధము దేవుడు చేస్తున్నాడు, కానీ దేవుడు యుద్ధం చేయాలంటే మనము నిలబడాలి. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. ఒకటి గుర్తుపెట్టి, నేను నా లైఫ్లో ఎప్పుడు అనుకుంటాను, మన జ్ఞానము అనుకుంటాం, మనం జ్ఞానంగా జీవిస్తే మనం కాపాడుకోగలమని, కానీ వాడు అపవాది మనకన్నా స్ట్రాంగ్ మన జ్ఞానం. కానీ మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు
ఏ అపాయము కూడా నీ గుడారము సమీపం. నో ఈవిల్ షల్ కమ్ నై ఇఫ్ యూ లీన్ ఆన్ టు గాడ్, నాట్ డిపెండ్ ఆన్ యువర్ విజ్డమ్, నాట్ డిపెండ్ ఆన్ ద రాంగ్ ట్రెడిషన్స్, నాట్ డిపెండ్ ఆన్ యువర్ థింకింగ్. వెన్ యూ మేక్ గాడ్ ఫస్ట్, అప్పుడు దేవుడు మనం తప్పకుండా దీవిస్తాడు. ఈ వాక్యము దేవుడు దీవించుగాక. మనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని విన్నాము. పేతురు శిష్యుడే అని అది జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు ఆయన అభిషేకించాడు, యేసయ్య ఆయనను అభిషేకించాడు, శిష్యులను అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత మనం ఏది చూసి మనం జీవిస్తున్నాము అది చాలా ఇంపార్టెంట్. పరిస్థితుల వైపు మనం చూడక దేవుని వైపు మనం చూస్తూ ఈ జీవిత యాత్రను కొనసాగిస్తాం. పౌలు భక్తుడు అన్నాడు, థ్యాంక్ యూ లుకింగ్ అన్ టు జీసస్ ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ మై. మనకి ఇచ్చిన ప్రతి దాంట్లో థ్యాంక్ యూ నమ్మకం ఉందాం. ప్రాముఖ్యం ఏ పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నావు ఈరోజు, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేను నీతో ఉన్నాను కానీ నువ్వు ఇటు అటు చూసి థ్యాంక్ యూ లార్డ్ నన్ని థ్యాంక్ యూ లార్డ్ గాయపరచకు, నేనున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. కొద్ది నిమిషాలు మనం అందరం